నమస్తే మాస్టర్స్. మరణం మధురం, క్షణం క్షణం అనుభవైక జ్ఞానం. జోర్డన్, తెలుగు అనువాదం ఎం స్వర్ణలత. ఈరోజు సెక్షన్ పేరు జన్మల మధ్య ఉనికిగా తక్కువ సమయం గడపడం. మరణం తరువాత సూటిగా ఎగిరిపోవాలి అంటే ఇప్పుడు మీరు చేయగలిగిన విషయాలు ఉన్నాయి. అంటే నిన్న మనం తెలుసుకున్నాం కదా, వృద్ధాత్మలు సూటిగా ఎగిరిపోతారు, అంటే ఆత్మజ్ఞానం పొందినవారు. మరి మనం కూడా అలాగే మరణించిన తర్వాత ఏ ఇబ్బందులు లేకుండా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా హ్యాపీగా ఎగిరి పైకి వెళ్ళిపోవాలి, ఉన్నత లోకంలోకి వెళ్ళిపోవాలి అంటే ఏం చేయాలి అనేది మనకి చక్కగా పాయింట్స్ ప్రకారం ఇస్తున్నారు జోర్డన్. ఈ క్రింద చెప్పిన 6 పనులు చేయడం వల్ల భూమి మీద కానీ స్వస్థతా స్థలంలో కానీ అసాధారణ పరిమాణాలులో కానీ వదిలిపెట్టవలసిన వాటిని తగ్గించుకోవచ్చు. 1. మీరు మరణించినప్పుడు గుర్తించడానికి ఇప్పుడే సిద్ధపడండి. శరీరం బయట ఉండటం మరియు మరణానికి చేరువ అయిన అనుభవాలు అరుదు కాకపోయినా మీరు శరీరం వెలుపల ఉన్న సమయంలో చాలా భాగం భూమిని దాటి వచ్చినట్లే మీ శరీరం వెలుపల ఉన్న అనుభవంతో చుట్టూ ఉన్న సంఘటనలపై దృష్టి నిలపండి. జీవితాన్ని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మనుష్యులు దుఃఖంలో ఉన్నారా? వారు మీ శరీరాన్ని చుట్టడం కానీ లేదా శుభ్రపరచడం కానీ చేస్తున్నారా? అంతేకాకుండా మీరు శరీరం వెలుపల ఎంతసేపు ఉన్నారో గమనించండి. చాలా సమయం పట్టి ఎక్కువ విషయాలు సంభవిస్తే మీ జన్మ ముగిసినట్లే. అంటే మనము చెప్పారు కదా ఇంతకుముందు, కొన్ని తక్కువ ఆత్మజ్ఞానం కలిగిన ఆత్మలు, పరిణామంలో ఎదగని ఆత్మలు ఏవైతే ఉంటాయో వారికి అసలు వాళ్ళు మరణించిన విషయం కూడా తెలియదు అన్నమాట. అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనకేం చెప్తున్నారంటే, అసలు ముందు మీరు మరణించారు అనే విషయాన్ని ముందు గుర్తుపట్టండి అంటున్నారు. ఎలా గుర్తుపట్టచ్చు అంటే, గుర్తుపెట్టడానికి ఇప్పుడే సిద్ధంగా ఉండండి అంటున్నారు. ఎలా అంటే, మనం శరీరానికి బయట ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మన శరీరం సపరేట్గా ఉంటుంది, మనం వేరేగా ఉంటాం. మన శరీరం వేరు, మనం వేరు. మనము అంటే మన చైతన్యం. కాబట్టి నా మనస్సు, నా ఆలోచనలు నాకు జరుగుతూనే ఉంటాయి, కానీ అక్కడ మళ్ళీ నా శరీరం ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. పడిపోయో ఏదో కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండేటప్పుడు మరణించానేమో లేదా శరీరం నుంచి బయటకు వచ్చానేమో అని మనం ఎరుకుతూ ఉండాలి. తర్వాత చాలా దూరం, మనం భూమి కంటే చాలా బయటికి దూరంగా వచ్చేసాం అనుకోండి, ఎత్తుగా వెళ్ళిపోయాం భూమికి. మన భూమి కింద గుండ్రంగా కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు కూడా మనకి నేను పైకి వెళ్ళిపోయాను అని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఒకవేళ నా శరీరంలోంచి నేను బయటికి వచ్చిన తర్వాత నా శరీరాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారనుకోండి, అంటే ఇమీడియట్గా ఊపిరి ఇవ్వడము, దాని పేరు మర్చిపోయాను. వెంకట గారు మీకు ఏమైనా గుర్తుందా? అదే వెంటిలేటర్ మీద పెడతారు. వెంటిలేటరు అంటే అప్పటికప్పుడు మనకి గుండె మీద కొట్టడం చేస్తారు కదా. సిపిఎస్ చేస్తారండి, హార్ట్ ప్రాబ్లం. అదే సో అది అలా ఏమన్నా ఎవరన్నా చేస్తూ ఉన్నా, లేకపోతే హాస్పిటల్లో లేకపోతే మన చుట్టూ ఉండి ఎవరన్నా ఏడుస్తూ ఉన్నా, మన మీద పడి ఏడుస్తూ ఉంటారు మన శరీరం మీద. లేదు, మన శరీరాన్ని ఒక క్లాత్తో గట్టిగా చుట్టి ఉండడము, లేదంటే స్నానం చేపిస్తారు కదా, మన ఇండియా పద్ధతి ప్రకారం మనకి స్నానాలు చేపిస్తారు కదా. సో ఆ శరీరానికి స్నానం చేస్తున్నారు, శుభ్రపరుస్తున్నారు, లేదా దెబ్బలు ఏమన్నా ఉంటే వాటిని తుడుస్తున్నారు, కడుగుతున్నారు, సంథింగ్ మన కళ్ళతో మనమే చూస్తాం అనమాట. అట్లా అవన్నీ మన శరీరానికి ఏదైనా జరుగుతూ ఉన్నాయి అంటే మనం మన శరీరంలోంచి బయటికి వచ్చేసాము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, చాలాసేపడు కూడా మనం శరీరంలోంచి బయటికి వచ్చేసి ఉంటే గనక, చాలాసేపు అయ్యింది అంటే గనక, అంతేకాదు చాలాసేపు అయ్యి చాలా విషయాలు జరిగిపోతున్నాయి అన్నమాట మన శరీరానికి. జనాలు వచ్చేస్తున్నారు, ఏడుస్తున్నారు,
బయట చేసే పనులన్నీ చేసుకుని వెళ్ళిపోతున్నారు వరుసగా, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక అప్పుడు మనం శరీరంలోంచి చాలాసేపు అయింది బయటకు వచ్చి అప్పుడు మనం మరణించాము అనే విషయం, మన జన్మ ముగిసినట్లు అని మనం అర్థం చేసుకోవాలి. రెండవ పాయింట్, సర్వాత్మ మిమ్మల్ని లాగటాన్ని భావించి అనుమతించండి. మీరు శరీరం బయట ఉన్నట్లయితే సర్వాత్మ మిమ్మల్ని లాగడం పట్ల శ్రద్ధ నిలపండి. అది వెళ్ళనిద్దాం అన్న ఒకానొక కోరికలాగా కానీ, పై వైపుకు కదులుతున్నట్లుగా కానీ, లేదా మీ సచేతనమైన ఎరుక కొనసాగుతూ ఉండగానే మీ మరణ చిత్రం బూడిద రంగులో ఉన్నట్లుగా కానీ కనిపించవచ్చు. అది ఏ విధంగా కనిపించినప్పటికీ దానిని అనుమతించండి, ప్రోత్సహించండి, అంగీకరించి దానితో వెళ్ళండి. అంటే ఇప్పుడు మనకి పైకి మన మరణించిన తరువాత మన పూర్ణాత్మ లేదా సర్వాత్మ లేదా భగవంతుడు ఇట్లా ఏ పేరు చెప్పుకున్నా కూడా ఆ సర్వాత్మ మనల్ని ఆత్మలోకంలోకి లాగుతూ ఉంటుందన్నమాట. ఒక ఆకర్షణ ఉంటుంది. మనం జీవించి ఉన్నప్పుడు కూడా మన ఆత్మ మాత్రం మనం ఎప్పుడు భగవంతుడి వైపే ఆకర్షితమై ఉంటుందన్నమాట. ఎప్పుడు ఇది ఆధ్యాత్మికం వైపుకే మన ఆత్మ ఉంటుంది. అదే తన ఇల్లు. ఆ భగవంతుని ఆత్మలోకమే ఆత్మల యొక్క ఇల్లు కాబట్టి ఎప్పుడు మన ఇంటి వైపు ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఒక ఆకర్షణ ఉంటుంది. ఇంకా శరీరంలోంచి ఆల్రెడీ బయటకు వచ్చేసిన తర్వాత మనకి పైనుంచి ఒక లాగుతున్నట్టుగా, ఇంకా బలవంతంగా లాగుతున్నట్టుగా అని మనకి అనిపిస్తుంది అనమాట. అలా ఏదైనా అనిపిస్తే ఏం చెప్తున్నారంటే మనం ముందు దాన్ని గమనించుకోవాలి, శ్రద్ధ నిలపాలి. నా లోపల ఏం జరుగుతుంది, నన్ను ఎవరైనా పిలుస్తున్నట్టుగా లాగుతున్నట్టుగా అనిపిస్తుందని దాని మీద శ్రద్ధ నిలపాలి. తర్వాత అది ఎలా ఉంటుందంట అంటే వెళ్ళనిద్దాము అంటే లెట్ ఇట్ గో, అంటే జరిగింది జరగని, ఎలా అయితే పర్వాలేదు, నేను చనిపోయానా పర్వాలేదు వదిలేసేయి అన్న భావన కలుగుతుంది అనమాట. లోపల నుంచి అదొక కోరికలాగా కనిపిస్తుంది. పోనీలే వదిలేసాయి, నేను చనిపోయినా వదిలేసాయి, ఆ శరీరాన్ని వదిలేసాయి, అది అయిపోయింది, ఆ చాప్టర్ పూర్తయిపోయింది అన్న ఒక భావన కోరికలాగా మనకి కనిపిస్తుంది. లేదా పైకి కదులుతున్నట్టుగా, పైకి మనల్ని ఎవరో లాగుతున్నట్టుగా కదులుతున్నట్టుగా అని ఒకటి కనిపిస్తుంది. లేదా మన సచేతనమైన ఎరుక అంటే మన చైతన్యం అనమాట. మన చైతన్యము పూర్తిగా ఆ పైకి ఆకర్షితమై ఉంటుంది కదా ఆత్మలోకంలోకి. కాబట్టి అక్కడ వైపు అటే చూస్తూ ఉంటాం అనమాట. ఆ చైతన్యం అంతా అటే లాగుతూ ఉంటుంది, అక్కడ కొనసాగుతూ ఉంటుంది. సో అలా ఉన్నట్లుగా కానీ, లేదా మనకి చక్కగా ఎరుక ఉంటుంది, ఏం జరుగుతుందో అదంతా మనమే చూస్తూ ఉంటాము, మన అన్నీ అర్థమవుతూ ఉంటుంది. కానీ మనం మరణించాం కదా, ఆ మరణించిన విషయాలు, ఆ భూమి మీద విషయాలన్నీ కూడా కొంచెము మసకబారుతూ ఉంటాయన్నమాట. పెద్దగా కనిపించక, స్పష్టత పోయి బూడిద రంగులోకి అలా కొద్దిగా మారిపోతూ ఉంటుంది, మసకవుతూ ఉంటుంది. అలా అయినా కనిపించవచ్చు. ఇట్లా ఏదైనా సరే ఏం జరిగినా కూడా దాన్ని పూర్తిగా అంగీకరించమన్నారు, అంగీకరించి అనుమతించమన్నారు. దేన్ని ఆపద్దు, బలవంతంగా నో 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 అనేసి నేను చనిపోవడం ఏంటి, మా వాళ్ళందరూ ఏమైపోతారు, ఇట్లాంటి ఏమీ చెయ్యొద్దు. జస్ట్ అనుమతించండి, ప్రోత్సహించండి, అంగీకరించండి అని చెప్పారు. ఇలా ఎప్పుడైతే అంగీకరిస్తామో మనం ఆత్మలోకంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు, మనం మరణించడం అనేది మనకి అర్థం చేసుకున్నట్లు, దాన్ని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది. మూడవ పాయింట్, మీకు నిర్దేశకత్వం, రక్షణ లభిస్తాయని నమ్మండి. మీరు మీ శరీరాన్ని వదిలిన క్షణం నుండి నిర్దేశకులు మనల్ని సన్నిహితంగా వెన్నంటి ఉంటారు. వారి కోసం ఎదురు చూడండి. మీరు వారిని చూడలేకపోయినా వారు మీతో ఉన్నారని నమ్మండి. మీరు వెళ్ళవలసిన అవసరం ఉన్న చోటికి మిమ్మల్ని తీసుకువెళ్ళనివ్వండి. వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. నా హృదయంలో మీకు అత్యంత ఆసక్తికరమైనవే ఉన్నాయి. వారి పని మొత్తం మీ పట్ల శ్రద్ధ చూపించడమే. ఓకే, అంటే ఇప్పుడు మనము ఇంతకుముందు చాప్టర్స్లో తెలుసుకున్నాం ఏంటి, పైలోకంలో వెళ్ళగానే మార్గనిర్దేశకులు ఉంటారు.
మార్గనిర్దేశకులు వారు పూర్తి ప్రేమమయంతో ఉంటారన్నమాట, ప్రేమతత్వంతో ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆత్మలోకంలో ప్రేమ అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది, ప్రేమ అనే గాలి వీస్తుంది, ప్రేమనే అక్కడంతా కూడా ప్రేమతత్వమే ఉంటుంది. ఆ ప్రేమనే మనం శ్వాసిస్తాము. కాబట్టి మనము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే, ఇప్పుడు మన శరీరంకి ఏదో చేస్తూ ఉన్నారు, అది గమనిస్తూ ఉన్నాం, చూస్తున్నాం, అది అంగీకరించి ప్రోత్సహించినప్పుడు, జరగనివ్వండి అని అనుమతించినప్పుడు మనం మన మార్గనిర్దేశకులు పైన ఉంటారు, అక్కడంతా ప్రేమ ఉంటుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. మన ముందు అక్కడ ఎరుక ఉంటుంది. అంతేకాదు మనకి ముందుగానే చెప్పేస్తున్నారు, ఏంటి, మీరు గనక ఇక్కడ వదిలిపెట్టేస్తే పైలోకాలు చాలా అద్భుతంగా ఉంటాయి, అక్కడ కేవలం ప్రేమ అనేది ఉంటుంది. వాళ్ళ హృదయంలో మీ పట్ల ఎంతో ప్రేమ, నిస్వార్థము, కరుణ ఇవన్నీ ఉంటాయి. అంతేకాదు మీకు అక్కడ ఎంతో బాగుంటుంది. ఆ పైలోకాలకు వెళ్ళిన తర్వాత మీకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాళ్ళు మీకు తెలియదు, వాళ్ళు ఎవరో మీకు తెలియదు, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తున్నారో మీకు తెలియదు, కానీ వాళ్ళని నమ్మండి. వాళ్ళు మన కోసమే పనిచేస్తున్నారు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తారు, మన ఉన్నతి కోసమే వాళ్ళు పనిచేస్తున్నారు అనే విషయాన్ని నమ్మి వాళ్ళతో పాటు వెళ్ళండి, వాళ్ళని తీసుకొని వెళ్ళనివ్వండి. మనకి ఎక్కడికి, మన ఆత్మ ఎదుగుదల ఎలా అయితే ఉందో దానికి తగ్గట్టుగా మనకు ఒక ప్రదేశం ఉంటుంది పైన, దానికి తగ్గట్టుగా వాళ్ళు తీసుకెళ్తారు. అందుకే వాళ్ళు మార్గనిర్దేశకులు. వాళ్ళని అనుమతించి వాళ్ళతో పాటు వెళ్ళండి, వాళ్ళని తీసుకెళ్ళనివ్వండి అని చెప్తున్నారు. 4, మీ మనస్సులో స్వరాన్ని కానీ మాటలను కానీ వినండి. ఈ నిర్దేశకులు చాలా త్వరలోనే మీతో దివ్య భాషణతో సమాచారం నేర్పటం మొదలు పెడతారు. కొందరు విషయాలలో సాధారణ ఎరుకతో తెలిపినట్లు చేయడం ద్వారా నిర్దేశకులు సమాచారం నేర్పుతారు. వారు అందచేస్తున్న ప్రతిదానిని వినే విధంగా మీ పూర్తి శ్రద్ధను నిలిపి ఉంచండి. ఇక్కడ అయిపోయింది, ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తున్నారు మనకి. అంటే మనం శరీరంలోంచి బయటకు వచ్చేసామా, మన శరీరానికి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారా అంటే మీరు మరణించినట్లు అర్థం చేసుకోండి. తర్వాత మిమ్మల్ని పైకి లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే గనక అది మీకు సర్వాత్మ పిలుపు, మీ ఇంటి నుంచి పిలుపు వస్తున్నట్టుగా అనుకొని అనుమతించండి. తర్వాత మార్గనిర్దేశకులు ఉంటారు, వాళ్ళని అనుమతించండి. తర్వాత మన లోపల ఉండే స్వరాన్ని, మన లోపలే మనకి తెలుస్తూ ఉంటుంది కదా, మన ఆలోచనల రూపంలోనో ఎలాగో మనకి తెలుస్తుంది కదా, దాన్ని వినండి అని అంటున్నారు. ఆ మాటలని, ఆ స్వరాల్ని వినమని చెప్తున్నారు అన్నమాట. అప్పుడు ఏంటంటే మన లోపల ఉండే మన మాటలు అదేంటి అంటే, ఆ స్వరం ఏంటి అంటే మార్గనిర్దేశకులు వాళ్ళు ఇలాగ మన లోపల నుంచి మనకి వినిపించేలాగా టెలిపతి ద్వారా మనకి వినిపిస్తారనమాట. అంటే వాళ్ళ నోటితో నోరు తెరిచి ఏం మాట్లాడరు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సంకల్పాలు మనకు తెలిసే విధంగా చేస్తారు. అప్పుడు మన లోపలికి మనం ప్రయాణించి మనం శ్రద్ధగా వింటే సరిపోతుంది. అలా వాళ్ళు చెప్పింది మనం వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండొచ్చు. కొన్నిసార్లు కొంతమందికి సాధారణంగా నోటితోనే చెప్పి తెలియజేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట మార్గనిర్దేశకులకి. అలా కూడా వాళ్ళు సమాచారాన్ని తెలుపుతారు. మొత్తం మీద ఏంటంటే మనం పూర్తి శ్రద్ధని పెట్టమని చెప్పారు అక్కడ. 5వ పాయింట్, మనోప్రతిబింబాలు లేదా చిత్రాలను రూపొందించడాన్ని ఆపండి. ఇది తరచుగా ఆత్మలు తలంలోకి అప్పుడే వస్తున్న ఆత్మలను గందరగోళానికి గురి చేస్తుంది. దానికి బదులు ఇప్పటికి దాటి వెళ్ళిన ఆత్మలపై మీ ప్రేమ భావాలను నిలపండి. మీరు వారిని త్వరలోనే చూస్తారు. ఆ విషయం కోసం ఎదురు చూస్తూ ప్రేమపై శ్రద్ధను ఉంచండి. దానిని అనుభూతి చెందండి. దానికోసం వినండి. అంటే మనకి తక్కువ ఉన్నతి జరిగిన ఆత్మలు ఏం చేస్తాయి, మరణాన్ని అంగీకరించవు. వాళ్ళందరినీ వదిలిపెట్టడం అనేది వాటికి నచ్చలేదు, బాధపడుతూ ఉంటాయి, కంగారు పడిపోతూ ఉంటాయి ఆత్మలు. కాబట్టి ఏం చేస్తూ ఉంటారు, పైలోకాలకి వెళ్ళి కూడా అమ్మో నేను లేకుండా మా అమ్మ, మా పిల్లలు వీళ్ళందరూ కూడా నన్ను వదిలి ఉండలేకపోతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, నా కోసం ఎదురు చూస్తున్నారు అని ఒక ఆలోచన వస్తుంది వాళ్ళల్లో. అదే ఆలోచిస్తూ ఉంటారు, అదే తలుచుకుంటూ ఉంటారు. దాంతో ఏమవుతుంది, వాళ్ళు మాయా చిత్రాలను సృష్టించుకుంటారన్నమాట.
మనం ఆ లోకంలో మనం ఏదైతే మనసులో అనుకుంటామో అది వెంటనే అక్కడ సృష్టించబడుతుంది. కాబట్టి ఆ మనో ప్రతిబింబాలు అన్నారు. మనసులో మనమే సృష్టించుకుంటున్నాం అనమాట. అది బయటికి చిత్రాల్లాగా కనిపిస్తాయి. అదంతా కూడా మాయ. కాబట్టి దాన్ని చిత్రించడం ఆపండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే అలా ఆపడం వల్ల ఏమవుతుందంటే, ఆపకపోతే గందరగోళం అవుతుంది. మనమేమో అక్కడ చనిపోయినట్టు అక్కడ తెలుస్తూ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ మన కోసం ఎదురు చూస్తున్నట్టు, మనల్ని పిలుస్తున్నట్టు మనకి ఇక్కడ ఆత్మలోకంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు. అదంతా నిజంలాగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అది చిత్రించడం అనేది ఆపండి. అనవసరమైన గందరగోళం అవసరం లేదు. అంతేకాదు ఇంకోటి ఏం చెప్పారంటే, మనకంటే ముందు మన వాళ్ళు ఎవరైనా మరణించి ఉంటారు కదా, మనకి ప్రియతములు ఎవరైనా మరణించి ఉంటారు కదా, వాళ్ళ మీద శ్రద్ధ చూపమని చెప్పారు. నేను ఆత్మలోకంలోకి వెళ్ళాను కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు కదా, మా నానమ్మ, మా తాతయ్య, నాకు ఇష్టమైన వాళ్ళు, మా గురువు గారు, లేదా నాకు ఇష్టమైన సినిమా యాక్టరో, లేదా నాకు ఇష్టమైన రాజకీయ నాయకులు, ఎంతమందో ఎవరో నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను ఇక్కడ కలుసుకోవచ్చు. లేదా మన దేవుళ్ళు అంటారు కదా, గురువులు, సాయిబాబా, పరమానంద యోగానంద పరమహంస, ఇట్లా ఎంతోమంది వాళ్ళందరికీ మనం చిన్నప్పుడు ఎంతో ఈ బతికి ఉండేటప్పుడు పుస్తకాలు చదివి వాళ్ళ మీద శ్రద్ధ చూపించు ఇష్టం పెంచుకొని ఉంటాం కదా, వాళ్ళందరినీ అక్కడ చూడొచ్చు అనే ఆసక్తి కనుక మనం పెంచుకొని వాళ్ళ మీద శ్రద్ధ చూపిస్తే త్వరలోనే వాళ్ళని అక్కడ చక్కగా కలుసుకుంటాం. వాళ్ళ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ప్రేమ పైన శ్రద్ధ చూపమన్నారు. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఎక్కడ ఉండదు, మన చుట్టూ ప్రేమనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భూమి మీద కూడా మన చుట్టూ ప్రేమనే ఉంది, కానీ మనం మాయలో ఉండడం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ఆ ప్రేమ మీద శ్రద్ధ పెట్టండి, అనుభూతి చెందండి అన్నారు. మనకు చెప్పారు కదా, ఆ ప్రేమనే అక్కడ మొత్తం ఉంటుందన్నమాట. మన చుట్టూ ఏముంది ఇక్కడ అంటే, మన ఆక్సిజన్ ఉంది, గాలి ఉంది అని చెప్పచ్చు, కానీ అక్కడ అంతా ప్రేమనే ఉంటుంది. ప్రేమనే మనం తాకుతుంది, ప్రేమనే మనం శ్వాసిస్తాము, ప్రేమనే మనం వినిపిస్తుంది. కాబట్టి దాన్ని వినండి అని చెప్పారు. చివరి పాయింట్ 6, మీరు మీ నిర్దేశకులను లేదా మీ ప్రియతములను కానీ చూసిన వెంటనే మీరు సంపూర్ణంగా నా దగ్గర ఉండండి, వారిని వినండి, మీ ఇద్దరి మధ్య ప్రవహిస్తున్న ప్రేమను అనుభూతి చెందండి. చిన్న టైపింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ. ప్రేమయే అనుమతి పత్రం. మీరు దానిని అనుభూతి చెందితే ఆత్మల లోకంలోకి ప్రవేశించడానికి ఎక్కువ కాలం ఎదురు చూడవలసిన అవసరం లేదు. అంటే మన చెప్పారు కదా, మన నిర్దేశకులు కనిపిస్తారు లేదా ప్రియతములు కనిపిస్తారు. వాళ్ళు మనల్ని ఆహ్వానిస్తారు, ప్రేమగా ఆ లోకంలోకి తీసుకువెళ్తారు. మనం ఎక్కడ ఉండాలో, మన ఇల్లు ఏదో మనల్ని అక్కడికి తీసుకువెళ్తారు. కాబట్టి ముందు వాళ్ళ మీద బాగా శ్రద్ధ పెట్టండి అన్నారు. అప్పుడు అంతేకాదు, వాళ్ళతోనే సంపూర్ణంగా ఉండండి. అంటే మీ మనస వాచ కర్మణ అంతా కూడా, మన ఇష్టము ప్రేమ అంతా కూడా వాళ్ళ మీద పెట్టి వాళ్ళతో ఉండండి, వారిని వినండి. అప్పుడు వారి మధ్య మన మధ్య ప్రవహిస్తున్న ప్రేమను మనం అనుభూతి చెందండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే, ప్రేమయే అనుమతి పత్రం అంట. ఆత్మలోకంలో ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలన్నా, ఒక చోటు నుంచి ఇంకో ఉన్నతమైన స్థానానికి ఎదగాలన్నా ఒక్కటే ఒక అనుమతి ఉంది, అనుమతి పత్రం, పర్మిషన్ లెటర్. ఏంటి అంటే ప్రేమ. సో మన వారి మధ్య మన మధ్య ఉండే ప్రేమ, ఆ ప్రదేశానికి ఉండే ప్రేమ, ఆత్మలోకాన్ని మనం అంగీకరించడము, ప్రేమించడము, మన గడిచిపోయిన జన్మని వదిలేసి దాన్ని ప్రేమించడం, ఇవన్నిటిని కూడా ప్రేమతో ఎప్పుడైతే ఉంటామో మనకి నెక్స్ట్ లోకానికి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. అప్పుడు మనము కింద అంటే మరణించగానే ఒక చోటికి స్వస్థతా స్థలానికి వెళ్తాం కదా, సో అక్కడ ఎక్కువ కాలం గడపాల్సిన అవసరం లేదన్నమాట. ఎప్పుడైతే మనం ప్రేమతో అనుసంధానం అయిపోతామో టక్కున మనం ఉన్నతమైన ఆత్మలోకంలోకి వెళ్ళిపోతాం, ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఇది చాప్టర్ నెంబర్ 3 పూర్తయింది. చాప్టర్ నెంబర్ 3 పేరు చాలా బర్దోస్ జన్మల మధ్య ఉనికి. అంటే జన్మించి జన్మ పూర్తి చేసుకొని పైలోకాలకి వెళ్ళిన తర్వాత ఇంకా ఉన్నత లోకంలోకి ఆత్మల లోకంలోకి వెళ్ళే ముందు, జన్మ ముగించి ఆత్మలోకంలోకి వెళ్ళే ముందు మధ్యలో ఏం జరుగుతాయి అని రకరకాల వాళ్ళ ఆత్మ ఎదుగుదలని బట్టి రకరకాల ప్రదేశాలకి వెళ్తాము, రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి
మనం ముందుగానే మరణించడం గురించి ఈ ఆత్మ జ్ఞానం అంతా కూడా మనకి ఇస్తున్నారు. చాప్టర్ నెంబర్ 3 అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు 4వ చాప్టర్లోకి వెళదాము. థ్యాంక్ యూ మాస్టర్స్. చక్కగా బాగుంది కదా, మీకు అందరికీ బాగుందని, ఇష్టం అనిపించిందని, నచ్చిందని ఆశిస్తున్నాను. ముందుగా తెలుసుకుంటున్నాం మనం ఇవన్నీ. ఎస్ అమ్మా. థ్యాంక్ యూ.